వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. ఆసియాలోని అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు మేడారంకు తరలి వస్తూ ఉన్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కలకలలాడుతూ ఉన్నాయి. గిరిజనులు 4 రోజులు ఇక్కడే ఉండేలా గూడారాలు వేస్తుండటంతో కుగ్రామం కాస్త జనగూడారమైంది. ఇక 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించిన అధికారులు 35,000 మంది ఉద్యోగులకు విధులు కేటాయించారు. ఇక పోలీస్ శాఖ నుంచి 14,000 మంది డ్యూటీలో నిమగ్నమయ్యారు. ఆర్టీసీ, రైల్వే సేవలు, హన్మకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మేడారం మహాజాతర మొదలు కాబోతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇక మౌలిక వస్తువుల నిర్వహణ కోసం 105 కోట్లు కేటాయించింది. ఇక డిసెంబర్లో కొత్త సర్కార్ ఏర్పడిన వెంటనే 75 కోట్లను రిలీజ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చారు. ఇక తర్వాత మరో 30 కోట్లు కేటాయించారు. ఇక 70 కోట్లతో ఇంజనీరింగ్ వర్క్స్, 35 కోట్లతో నాన్ ఇంజనీరింగ్ పనులు చేపట్టారు. ఇక జనవరిలో పనులు మొదలుపెట్టి సోమవారం నాటికి అన్ని పూర్తి చేశారు. ఇక ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రోడ్లు పనులన్నీ పూర్తయ్యాయి. ఇక ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు. ఇక 200కు పైగా బోర్వెల్స్ వేశారు. శాశ్వత, తాత్కాలిక టాయిలెట్స్ నిర్మించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి 35,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు మేడారం డ్యూటీలో చేరారు. ఇక జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. ఇక పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు డిప్యుటేషన్ పై పనిచేయడానికి వచ్చారు. ఇక ఒక్కో పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. ఇక దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగాలు సేవలు అందించడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతోద్యోగులంతా వారం పాటు మేడారం మహాజాతర జరిగే ప్రాంతంలోనే డ్యూటీలు చేయబోతున్నారు. మేడారం మహాజాతరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వచ్చే మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యార్థం కల్పించింది. ఇక ఇందుకోసం 6,000 బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇక ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2.25 కోట్లు ఖర్చు చేస్తూ ఉంది. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే భక్తులు గద్దెల దగ్గర వరకు వచ్చేలా అనుమతిచ్చారు. ఇక ఆర్టీసీ బస్టాప్ కు కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే గద్దెలు ఉంటాయి. ఇక ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతామని మంత్రి పొన్నం ప్రకటించారు. 2022 జాతరలో 18 లక్షల మంది బస్సులో మేడారం వస్తే ఈసారి 40 లక్షల మంది మేడారం తరలి వస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇక ఆర్టీసీ ఎండీ నేతృత్వంలో ఇప్పటికీ మేడారంలోని 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక 47 క్యూ లైన్లు నిర్మించారు. ఇక 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని వరంగల్ ఆర్ఎం శ్రీలత ప్రకటించారు.
జాతరలో భక్తులకు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించడానికి స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక 30 చోట్ల ఉచిత హెల్ప్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందిస్తూ ఉన్నారు. అన్ని చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇక జాతర పరిసర ప్రాంతాల్లో 4 బెడ్స్ తో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక ఒక్కో చోట 3 డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇక డాక్టర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 2000 మందికి పైగా జాతరలో డ్యూటీలు నిర్వహిస్తున్నారని డిఎంఎండ్హెచ్ఓ అప్పయ్య ప్రకటించారు. అత్యవసరంగా రోగులను తరలించేందుకు 108 అంబులెన్స్ ను 15 అందుబాటులో ఉంచారు. అలాగే టెంపరరీ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. మహాజాతరలో పాల్గొనడానికి వచ్చే భక్తులంతా 20 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక వీరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు 4.21 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మించినటువంటి 3 వాటర్ ట్యాంకర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఊరట్టం దగ్గర 2 లక్షల లీటర్లు, జంపన్నవాగు సమీపంలో 4 లక్షల లీటర్లు, జంపన్నవాగు యువతల 2 లక్షల లీటర్లు నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఇక వీటితో పాటు జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కి పైగా మినీ వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. ఇక భక్తులు నివాసం ఉండే ప్రతి చోట శుద్ధి చేసినటువంటి తాగు నీరందేలా చర్యలు తీసుకున్నారు. ఇక జాతర కోర్ ఏరియాలోని 10 ప్రాంతాల్లో 5000 వరకు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ను ఏర్పాటు చేశారు. ఇక భక్తులు నీళ్లు పట్టుకునే విధంగా వీటిని నిర్మించారు. ఇక కొత్తగా 200 బోర్వెల్స్ వేశారు. జాతర కోసం ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఐటీడీఏ, ఇంజనీరింగ్ శాఖల తరపున బీటీ, సీసీ రోడ్లు వేశారు. ఇక మేడారానికి వచ్చే అన్ని రోడ్లు రిపేర్లు చేశారు. ఇరుకుగా ఉన్నటువంటి మోరియల్ను వెడల్పు చేశారు. ఇక 20,000 మంది నిద్రించడానికి షెడ్లు, భక్తులు ఇంతకు ముందు ఉండడానికి గదులు లేక ఎవరికి వారే కవర్లతో షెడ్లు నిర్మించుకుని 1-2 రోజులు ఉండి అమ్మవార్లకు మొక్కులు సమర్పించి వెళ్లిపోయేవారు. ఇక జాతరకు వచ్చే భక్తుల్లో సుమారు 20,000 మంది ఉండడానికి రాత్రి వేళల్లో నిద్రించడానికి వీలుగా 5 షెడ్లను ఇదివరకే నిర్మించారు. ఇక వీటితో పాటు కొత్తగా మరో 2 షెడ్లు నిర్మించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అండ్ ఈ షెడ్ల వద్ద ఉచిత మూత్రశాలలు, మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలు కల్పించారు. ఇక ఒక్కో షెడ్డు దగ్గర 4 చొప్పున సిబ్బందిని నియమించి భక్తులకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక జాతర చుట్టూరా భక్తుల సౌకర్యం కోసం ఆర్డబ్ల్యూఎస్ 5,000కు పైగా తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించింది. 20 ప్రాంతాల్లో వీటిని కట్టారు. జాతర కోసం ప్రత్యేక రైళ్లు నడిపించడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఇక సికింద్రాబాద్, వరంగల్, సిర్పూర్, కాగజ్ నగర్, వరంగల్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుపునున్నారు. ఫిబ్రవరి 20 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు అప్ అండ్ డౌన్ నడుస్తాయి. ఇక ఈ రైళ్ల ద్వారా 2.5 లక్షల మంది భక్తులకు వచ్చే ఛాన్స్ ఉందని రైల్వే అధికారులు తెలుపుతూ ఉన్నారు. మహాజాతర కోసం అటు ములుగు, ఏటూరు నాగారం, ఇటు భూపాలపల్లి, కాంటారం వరకు రోడ్ల వెంబటి సీసీ కెమెరాలు అమర్చారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్ చేశారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సంరక్షణ కోసం పోలీస్ శాఖ 432 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ ఉంది. అలాగే జాతర కోర్ ఏరియా పరిధిలో సీసీ కెమెరాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తూ ఉంది. ఇక ఐటీడీఏ గెస్ట్ హౌస్ దగ్గర రెవెన్యూ శాఖ గద్దెలకు సమీపంలో పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్లు ప్రారంభమయ్యాయి. అక్కడే భారీ ఎల్సీడీ తెరల ద్వారా జాతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు.
మేడారానికి ఇప్పటికే 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చి గుడారాలు వేసుకున్నారు. గడించిన 3 నెలల్లో 50 లక్షల మందికి పైగా భక్తులు మేడారం వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకొని వెళ్లిపోయారు. అయినా అమ్మవార్ల గద్దెకు వచ్చే సందర్భాన్ని కనులారా వీక్షించడానికి కుటుంబ సభ్యులతో కలిసి లక్షల్లో భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. ఇక మహాజాతరకు వాహనాల్లో వచ్చేవారు అప్పుడే చేరుకున్నారు. ఇక ఆలస్యమైతే వెహికల్ పార్కింగ్ సమస్య వస్తుందని, గద్దెలకు చాలా దూరంలో ఉండాల్సి వస్తుందని ముందే మేడారం తరలి వస్తూ ఉన్నారు. తాడ్వాయి, మేడారం, నార్లాపూర్, మేడారం, ఊరట్ట, మేడారం రూట్లో భక్తులు 4 రోజుల పాటు ఇక్కడే ఉండడానికి గుడారాలు వేసుకుంటున్నారు. మేడారం వచ్చే భక్తులందరూ జంపన్న వాగులో స్నానం చేస్తారు. దీనికోసం ఇరిగేషన్ ఆఫీసర్లు 17న లక్నవరం నుంచి నీళ్లు వదిలిపెట్టారు. ఈ నీళ్లు సోమవారం మేడారం చేరుకోవడంతో జంపన్న వాగు కలకల్లాడుతుంది. ఇక వాగులోకి దిగి స్నానాలు చేయలేని భక్తుల కోసం జంపన్న వాగుకు 2 వైపులా 4 కిలోమీటర్ల పొడవునా 1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ని ఏర్పాటు చేసింది. ఇక 50 లక్షలతో జంపన్న వాగులో నిర్మించినటువంటి బావుల్లో పూడిక తీయించింది. నిత్యం మోటార్లు పనిచేయడానికి వీలుగా కరెంటు కనెక్షన్లతో పాటు జనరేటర్లు సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఇవన్నీ వినియోగంలోకి వచ్చాయి. ఇక జంపన్న వాగు వద్ద మహిళలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేశారు. దీనికోసం 25 లక్షలు కేటాయించారు. ఈసారి జంపన్న వాగు పొడవునా 4 కిలోమీటర్ల దూరం 2 వైపులా 20 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే జాతర కోసం వస్తున్నటువంటి మహిళా భక్తులు వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఆసియాలోనే అతిపెద్ద మహాజాతరలో అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు బారులు తీరారు. ఇక ముందుగా జంపన్న వాగులో తలనీనాలు సమర్పించి స్నానం చేసి వనదేవతను దర్శించుకుంటూ ఉన్నారు. గద్దెలపై ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి పునీతులవుతూ ఉన్నారు. అంతేకాక వనదేవతలకు కోడె మొక్కులు, బంగారం చెల్లించుకుంటున్నారు. ఇక భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఇక వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని భక్తులు కోరిన కోరికలు తీరాలని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.